హాయ్ బాయ్. సిట్ డౌన్. చికెన్ విత్ గోంగూర కర్రీ చట్నీ, బాయిల్డ్ ఎగ్. గుడ్. అందరికి చికెన్ ఇష్టమా? చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటారు. వెరీ గుడ్. రసమా ఇది? రసం కూడా వేసేసారా? చికెన్ రసం అన్నీ వేసేస్తారా? ఓకే. వద్దులేం. చికెన్ అయిపోయిందా? చికెన్ వేసేసారా? ఇదేనా చికెను? ఓకే ఓకే. ఉంది. సాల్ట్ వేస్తున్నారా ఉడకబెట్టేటప్పుడు? గుడ్లలో. మరి ఎందుకు చిరిగిపోతా ఉన్నాయి కొన్ని? ఎన్ని కిలోలు తెప్పించారమ్మా చికెన్? ఎంతమంది ఉన్నారు పిల్లలు? రైతా బాగా తింటారా కారంగా? స్టోరు చూడమ్మా. పిఎస్ ఉందమ్మా. 26 అక్టోబర్ వరకు ఉంది. ఓకే చూడు, మిగతా కూడా కొన్ని చూడు. నేను ఇప్పుడు ఆడ అంబేద్కర్ గురుకులం ఉంది కదా, అక్కడ తినేసి వచ్చా. చికెనే బరువు ఉందమ్మా, నేను కొద్దిగా తింటా. కారం ఎక్కువ వేస్తారు. మా ఏజ్లో మేము కారం తినలేము. తిన్నా, టేస్ట్ చేసా, కొంచెం తినేసా. మధ్యాహ్నం స్కూల్లో భోంచేస్తారా? బాగుంటుంది. స్కూల్ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. తినండి, తింటా మాట్లాడదాం. నోరు పని చేయాలి, చెవులు పని చేయాలి. అంతా లోకల్, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లేనా, దూరం నుంచి ఉన్నారా? ఏ ఊర్లు? కనేకల్లా. ఎక్కడది? అనంతపురం డిస్టికా? 10th క్లాస్ వరకు ఉన్నారా? 6th వాళ్ళు ఉన్నారా? 5th, 4th, 3rd లాస్ట్. థర్డే లాస్ట్ కదా. 3rd పిల్లలు చేతులు ఎత్తండి రా. ఇద్దరేనా? ఇద్దరు సిస్టర్సా? ట్విన్సా? కజిన్స్. మీ కోరిక మేరకు మా వాళ్ళు తెచ్చారు. నాట్ బ్యాడ్. ఇడ అంటే మీకు ఏమైనా కారం తినరా మీరు? కారం తక్కువైంది. బాగుందా మీకు ఇక్కడ అందరికీ? మీరు ఇక్కడ ఉండేదానికి హ్యాపీనా? 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎవరన్నా ఉన్నారా? ఓయం ఎదురు అందరు ఉన్నారా? మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు? మంత్లీ ఒక సండే కదా. తినేదానికి ఏం తెస్తారు? ఇంకా స్నాక్స్ ఏంది మీకు ఇక్కడ? ఎన్ని కాదమ్మా, మీకు వారానికి 3 సార్లు చికెన్ ఇస్తున్నారు కదా. మీరు, నేను ఒక క్వశ్చన్ వేస్తా, ఇంటెలిజెంట్గా చెప్పాలి మీరు ఆన్సర్. ఆలోచించి చెప్పాలా. వారానికి మీరు ఎన్ని గుడ్లు తింటున్నారు? నేను ఇంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు వేస్తా? బాగా ఆలోచించి చెప్పండి అని చెప్తున్నా.
వారానికి మీరు ఎన్ని గుడ్లు తింటున్నారు? 12 కూడా పప్పులు కాలేశారు. 11 ఎవరు చెప్పింది? స్కూల్లో 6 ఇస్తారా? హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ 12? మరి 5, 6 ఎన్నేనే? బాగా ప్రశ్నను అర్థం చేసుకోవాలి. మీకు ఎందుకు చెప్పానంటే నేను ఇది కన్ఫ్యూజన్ క్వశ్చన్, ఇది అట్లుంటాయి రేపు భవిష్యత్తులో క్వశ్చన్స్. మీకు రాబోయే కాలాలలో ట్విస్ట్ చేసిస్తారు. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో క్వశ్చన్స్ని ట్విస్ట్ చేస్తారు. దాన్ని బాగా చదివి అర్థం చేసుకొని సమాధానం రాయాలి. ఇట్లా 6, 12 అంటే గుండు సున్నా. ఓకే, మీరు చాలా పేదరికం నుంచి వచ్చారు. అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. ఇక్కడ చదువుకొని మీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలి. ఓకేనా? 10th క్లాస్ ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయి? 571. గ్రేట్. ఈసారి ఎంతమంది ఉన్నారు 10th వాళ్ళు? లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. గెట్టోళ్ళు ఉన్నారా? 571 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? అందరు ఉన్నారు. ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, అందరూ. సరే, ఎనీహో అందరూ స్పిరిట్గా తీసుకొని మంచిగా చదువుకుంటే ఆల్ ది బెస్ట్. ఓకేనా? మన ఇక్కడ చేరారా? ఇడుపులపాయలో చేరా? ఈసారి కూడా 888కి వెళ్ళాలి మీరు. ఓకే, టిఫిన్స్ బాగున్నాయా? ఒక్క టిఫిన్ మారుస్తా, మీకు ఇష్టం లేనిది ఏదన్నా ఉంటే. అని ఇప్పుడే బాగున్నాయన్నారే. ఉప్మా బాగుండదా? ఇంకా మంచిది కావాలా? ఉప్మా కంటే మంచిది. పూరీలు ఎన్ని ఇస్తున్నారు? 3. ఇంకా కావాలంటే ఇంకొకటి ఏమన్నా? 3 or 4. ఓకే, ఉప్మా మారుద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉప్మా బదులు. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నా? లెమన్తో తయారు చేసే చిత్రాన్నం కావాలన్నా? చింతపండు పులిహోర ఉంటుంది, లెమన్ పులిహోర, లెమన్ చిత్రాన్నం ఉండదు. నాకు అన్నీ తెలుసు, మీకు చెప్తా అన్నీ. మొత్తం మీ మెనూ మీకు తెలియకుండా నాకు అన్నీ మొత్తం పాయింట్ తెలుసు. ఓకేనా? ఏం కావాలి? ఎగ్ ఫ్రైడ్ రైసా? అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. బాయిల్డ్ ఎగ్ని దీనికి వాడతాం. ఓకేనా? నెక్స్ట్ థర్స్డే. ఓకే, మీ కోరిక తీర్చాను కదా, మరి నా కోరిక తీరుస్తారా లేదా? ఏంటుంటుంది నా కోరిక? బాగా చదువుకొని మీ జీవితాలను బాగా మంచిగా మార్చుకుంటేనే అదే మా కోరిక, మాకు ఇష్టమైన విషయం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Be careful. Take care of your future. God bless you.